హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఈరోజు మనం చేసుకునేది స్నాక్స్ ఐటమ్. ఇది చూడండి, ఇదైతే ఇలా తుంచితే ఈజీగా తునిగిపోద్ది. దీని రేట్ వచ్చేసి ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ 129 ఉంది. 100కి వచ్చేసింది మాకు. ఇది ఇక్కడ మిల్క్ షాప్ ఉంది కదా, మేము ఎప్పుడు పాలు తెచ్చే దగ్గరనే తీసుకొచ్చింది అనమాట. మా సారు 100 రూపీస్కి ఇచ్చిరంట. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైందా లేదా చూద్దాం. జస్ట్ చూస్తున్నా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ కొద్ది కొద్ది వేద్దాం. కొంచెం చూసి వేయండి, ఎందుకంటే చిట్పట అంటుంటుంది. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఉంటాయి దానికి. జాగ్రత్తగా వేయండి. కొంచెం డేంజర్ కళ్ళలో పోతే ఫుల్ కారం అవుతుంది. కళ్ళలో పోతే ఫుల్ మంటలు కొంచెం మంట పెంచుకోండి. జస్ట్ లైట్గా అట్లా తిప్పి వదిలేసేయండి. ఒక్క నిమిషం. అరే సౌండ్ ఇది చేసిన తర్వాత తిన్నారు. ఇది ఒక్కసారి తింటాము, ఇష్టం. నేను ఇదే తింటా. చూడండి, మంట పెంచినాం కదా, ఫ్రై అయితే అవుతున్నాయి. ఇప్పుడు కాస్త ఒక్కసారి ఇట్లా తిప్పుకోండి. ఒక్కసారి ఇట్లా తిప్పుతా. లోపల చాలా అనకూడదు. గట్టిగా అంటే ఏమవుతుందంటే అవి ఇరిగిపోతాయి. ఇరిగిపోయి మంచిది రావు. చాలా రోజులే కాదు, కొన్ని రోజులు. చూడండి, చిన్న చిన్నగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. గంటకు కూడా అతుకుతలేవు. చూడండి ఫ్రెండ్స్, గంటకు అతుక్కోవడం లేదు. అతుక్కుంటే ఫుల్. చూడండి, చూసారా, కనిపిస్తుందా? ఇంకా జారిపోతున్నాయి, అంటే అతుక్కోవడం లేదు. కాకపోతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. అవి గోల్డెన్ కలర్లో రావాలి. స్పూన్ కట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. ఏమో కాసేపు ఉంచితే ఇట్లా బబుల్ వస్తున్నాయి, చిన్న చిన్న బుడ్డ బుడ్డ. కాసేపు ఉంచితే అట్లనే వస్తున్నాయి కదా. కొద్దిసేపు అయితే అవి మొత్తం పోతాయి, ఫ్రై అవుతాయి. వైట్ మొత్తం పోతుంది, ఫ్రై అవుతుంది. ఎల్లో కలర్ వస్తుంది, గోల్డెన్ కలర్ వస్తుంది. గోల్డెన్ కలర్ చూసారా, కలర్ అయితే చిన్న చిన్నగా చేంజ్ అవుతుంది. మమ్మీ అక్కడి ఇది అప్పుడే మారింది, కలర్ పోయింది కదా, మొత్తం కలర్లో పోతుంది. ఇక కొన్ని కొన్నికి పోతుంది కలర్, కలర్ వస్తుంది. అమ్మో వైట్ ఉన్నాయి. ఇంకా కొన్ని
ఇంకా కొంచెం కనిపిస్తుందో లేదా అన్ని బబుల్ మూసుకోబోతుంది. బబుల్ మూసేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రైస్ కింద పడతాయి గిన్నెలు. దిగు మరి ఇది పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది ఇది. ఐదు మీద పడుతుంది, జరుగు కొంచెం వెనకకి. ఇంత ప్లేస్ ఇచ్చింది సింక్ కూడా కూర్చుంటుంది. వేరే వేరే వస్తుంది చూడండి. ఫైనల్గా అయితే ఇది వీటి టెక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. మనం గిన్నెలోకి అయితే తీసుకుందాం. ప్లేట్ గిన్నె కాదు, సరే అదే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. గిన్నె అంటున్నా. ఇప్పుడు ఆ వాయిస్ వచ్చింది అనుకో, దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్, దీంట్లో చాష్, దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో అంటున్నాను. ఇంతేను బ్యాడ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. కడాయిలో అయితే పెట్టినది మమ్మీ నేనే చిటపడా అని మమ్మీ రెండు ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చిందా? దీన్ని టమాటా కెచప్లో కానీ టమాటా సాస్లో కానీ తినండి, చాలా బాగుంటుంది. మేము అట్లనే తింటాం. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే దీని మీద కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లుకొని తినండి, చాలా బాగుంటుంది. నచ్చిందా ఈ వీడియో? అయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి కొత్త వీడియోలు తీయడానికి. ఇంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ బాయ్ టాటా. బాయ్ టాటా. మళ్ళీ కలుద్దాం. బాయ్ టాటా. సీ యూ. హజీ.